ఒక చిన్న విషయం చెప్తాను, చాలా ఇంపార్టెంట్, వినండి. ఇదైతే దేవర మూవీ లిరికల్ వీడియో ఉంటుంది, ఇది నేను డెమో చూపిస్తాను. ఈ మధ్యలో 3D వీడియోస్ అస్సలు ఎందుకు చేస్తలేదంటే మీరే అది కారణం. నేను డెఫినెట్లీ మిమ్మల్ని అడుగుతాను, ఎందుకంటే చాలా మంది చేయమని అంటారు కానీ రెస్పాన్స్ అయితే కాదు. కాబట్టి నాకు ఆ బాధ అనిపిస్తుంది, ఎందుకంటే 3D వీడియోస్కి చాలా టైం పోతుంది, మీకు తెలుస్తుంది, ఓకేనా. ఆ 3D వీడియోస్కి మీరు రెస్పాన్స్ కూడా ఇది డెఫినెట్లీ మీరు కామెంట్ బట్టి నేను చేయగలను. కాబట్టి కామెంట్ లైక్ చేయండి, ట్రై చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది అది కూడా, ఓకేనా. ఇప్పుడైతే డెమో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో అయితే చూస్తున్నారు కదా, ఈ వీడియో మీకు ఇక్కడ నచ్చకపోతే ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, చెక్ చేసుకోండి. ఇంకా హెచ్డీలో కావాలంటే టెలిగ్రామ్లో పెడతాను, 4K క్వాలిటీలో ఉంటుంది, చెక్ చేసుకోండి, బాగా కనిపిస్తుంది, ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఇదే వీడియో ఒక 2 డేస్లో 3Dలో చేయడానికి ప్లానింగ్లో ఉంది, ఎందుకంటే బాగా వస్తుంది ఇది 3Dలో. మీరు కామెంట్ చేస్తే డెఫినెట్లీ చేస్తాను, లేకపోతే వేరే సాంగ్ కామెంట్ చేసినా నో ప్రాబ్లం, ఓకేనా. ఇప్పుడు నేను మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను, ఓకే. దీనికి ఎన్టీఆర్ సార్ ఈ సాంగ్ ఉంది కదా, దీనికి సంబంధించింది ఒక 10-15 ఫొటోస్ వచ్చి హెచ్డి ఫొటోస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటారో సార్ది మీరు ట్రై చేసుకోవచ్చు, ఎవరైనా కావచ్చు, హెచ్డీలోనే ఉంటుంది, ట్రై చేయండి, బాగుంటుంది, క్వాలిటీ బాగున్నాయి, కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఈ వీడియోలో యూజ్ చేసింది ఈ ఫుల్ ప్రాజెక్ట్లో ఉన్నవి చాలా లో క్వాలిటీలో ఉంటుంది, అంత ఫీల్ అనేది రాదు, కాబట్టి పెట్టాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, గూగుల్ డ్రైవ్ లింక్ ఉంటుంది, చెక్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ చెప్తున్నాను, ఫాంట్ వీడియో కింద ఇచ్చాను, యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు వేరే ఫాంటే కావాలని అనుకుంటే నేను డా ఫాంట్ అని ఒక సైడ్ అయితే ఉంది, మీకు తెలిసే కదా, డా ఫాంట్ అని ట్రై చేయండి, క్రోమ్లో మీకు దొరుకుతుంది, చాలా సూపర్గా ఉంటుంది, చెక్ చేసుకోండి, ఎక్కువ చెప్పలేను, చెక్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేస్తే మనకైతే ఇలాగైతే ఉంటుంది, క్వాలిటీ బెటర్ థింక్ అయితే ఉంటుంది. మనం లాస్ట్లోకి అయితే చూడండి, ఒకవేళ సీసీ ఎఫెక్ట్ కావాలంటే కూడా కామెంట్ చేయొచ్చు, నేను ఇస్తాను, నో ప్రాబ్లం, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి నేనైతే ఏం కెమెరా అయితే యూజ్ చేయలేదు, ఒకసారి దీన్ని అంటే స్క్రీన్ మొత్తం ఇదైతే ఒక ఇన్స్టాగ్రామ్ ఇది అలర్ట్ మోషన్ బగ్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్లో ఇది వస్తుంది, తొందరలో వస్తుంది, అప్డేట్ అనేది వస్తుంది, ఓకే. చాలా రోజులైంది వచ్చి అప్డేట్, ఓకే. ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంటుంది, దీనికి టెక్స్ట్కి ఫోటోకి 3కి యానిమేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు రీప్లేస్ పెట్టాలంటే నో ప్రాబ్లం, లేకపోతే మీరు ఆ ఫోటో డిలీట్ చేసి మీరు ఇది చేసినా నో ప్రాబ్లం. కానీ మ్యాక్సిమం మీరు వేరే వాళ్ళ ఫోటో పెడుతూ ఉంటే రీప్లేసే పెట్టండి, నేను చెప్తాను. ఇప్పుడు వేరే సైజ్ మీకు ఇక్కడ సెట్ అవుతుంది 100%, చాలా వీడియోస్లో చెప్పాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటోని యాడ్ చేసిన, కానీ ఇక్కడ చూసుకుంటే హెడ్ అయితే మొత్తం కట్ అవుతుంది. దీని కిందికి తీసుకొచ్చిన ఫోటోని ఎడిట్ షేప్లోకి వెళ్ళి నేనైతే కింద ఈ ఆప్షన్ వైని సెలెక్ట్ చేసి ఇలా చేసుకుంటున్నా, సెట్ అయింది. ఇలా అయితే మీరు ఎండింగ్ వరకు అయితే చూసుకోవాలి ప్రతి ఒక్క ఫోటోని. లాస్ట్లో నేను ఒక ఎఫెక్ట్ చెప్తాను, కొంచెం కలర్ అనేది బాగా రానికే, ఓకే. ఇలా ప్రతి ఒక్క ఫోటోని చేంజ్ చేసుకోండి. ఒక షేప్ తీసుకున్నా, 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ అదర్స్లోకి వెళ్ళి కాపీ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్దాం. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ సాచురేషన్ యాడ్ చేసుకోండి. సాచురేషన్ ఒక 15 టైం పెట్టుకోండి, 15+. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు షార్పెన్ యాడ్ చేసుకోండి, ఓకే. షార్పెన్ యాడ్ చేసిన తర్వాత ఇదైతే తక్కువ చేసుకోండి, అంత వద్దు మనకు, ఓకే. ఒక 25-30 మధ్యలో పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి కంటెస్టెంట్ యాడ్ చేసుకోండి. ఈ కంటెస్టెంట్ని మీరైతే ఒక 11-12 పెట్టుకోండి చాలు. ఇప్పుడు క్వాలిటీ బెటర్ థింక్ అయితే ఉంటుంది, బాగుంటుంది. ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి.